ఇప్పుడు సీక్వెల్ సర్వర్లో ఆపరేటర్స్ అనేటివి ప్రతి ఆల్మోస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అంతా కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్లో కూడా లాస్ట్లో మీకు టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ వస్తుంది, అక్కడ కూడా మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా మనకి ఇవి ఆల్రెడీ తెలుసు. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇట్లాంటివి ఆల్రెడీ తెలుసు. అట్లనే కంపారిజన్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి మెయిన్గా అండ్, ఆర్, నాట్, ఈ మూడే. ఈ వీటిల్ని బిట్వీన్, ఎనీ, సమ్, ఆల్, ఎగ్జిస్ట్, లైక్, ఈజ్, నల్, వీటిల్ని సమ్ టైమ్స్ లాజికల్ ఆపరేటర్స్ అనొచ్చు, లేదంటే యాక్చువల్గా వాల్యూస్ని కంపేర్ చేస్తే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. సో అంటే ఇవి ట్రూనా కాదా అనేది తీసుకొస్తాయి, దాంట్లో ఉందా లేదా అనేది. అందుకని లాజికల్ ఆపరేటర్స్ అనొచ్చు, లేదంటే కంపారిజన్ ఆపరేటర్స్ కేటగిరీ కిందనే వీటిని కూడా పెట్టచ్చు. అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్, కన్కాటినేషన్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ 1 by 1 కేటగిరీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. మరి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి మీరు అర్థమెటికల్ ఆపరేషన్ చేసేదానికి యూజ్ అవుతాయి. లైక్ ఇక్కడ మనం టేబుల్స్లో ఉండే డేటాని కావచ్చు, లేకపోతే మామూలు లైక్ వీటిని టెస్ట్ చేసేదానికి మనం సెలెక్ట్ సపోజ్ 100 + 200 ఇట్లా వాడతాం. ఇది అర్థమెటికల్ ఆపరేషన్. ఇట్లానే సపోజ్ 1000 by 200 ఏమొస్తుంది, 5 వచ్చింది. అయితే 1000 × 200 మనకి 2 lakhs రావడం జరిగింది. అట్లనే సపోజ్ 1000 మోడ్లెస్ 200 0. మోడ్లెస్ వేరు, డివిజన్ వేరండి. ఇదేమో డివిజన్, ఇదేమో మోడ్లెస్ ఆపరేటర్ పర్సంటేజ్ అనేది. అంటే 200 5 times పోతుంది, రిమైండర్ ఏమీ లేదు కాబట్టి అక్కడ 0 రావడం జరిగింది. సపోజ్ 300 తోటి దీన్ని మోడ్లెస్ చేసామనుకోండి 100 వస్తుంది. ఎందుకో 300 ఎక్కడ దాకా పోతుంది, 900 వరకు పోతుంది. ఇక మిగిలింది మనకి 100. అది మోడ్లెస్ ఆపరేటర్. ఇట్లా అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇక సబ్స్ట్రాక్షన్ కానీ ఇవన్నీ అట్లనే వర్క్ అవుతాయి. మరి ఇక్కడ వాల్యూస్ని అసైన్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటివి వాడతాం. ఇక్కడ స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. మీకు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అసైన్ చేయాలి అంటే కంపల్సరీగా మీకు లైక్ వేరియబుల్స్ ఇట్లా కావాలి. ఇవి లాస్ట్లో వస్తాయి మీకు యాక్చువల్గా. అంటే టీఎస్క్యూఎల్లో ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలి అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడాలి కాబట్టి ఎట్లా వర్క్ అవుతాయో చూపించాలి కాబట్టి జస్ట్ నేను డిక్లేర్ మామూలు అసైన్మెంట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. డిక్లేర్ అనే స్టేట్మెంట్ ద్వారా డిక్లేర్ సపోజ్ ఏ డేటా టైప్, అది ఇంటిజర్ డేటా టైప్. మరి దీనికి వాల్యూని అసైన్ చేయాలి అంటే మనం సెట్ స్టేట్మెంట్ వాడతాం. సెట్ @a, వేరియబుల్స్కి ముందర @a అనేది ఇవ్వడం జరుగుతుంది. సో a = 100 ఇట్లా ఇస్తాం. మరి దీని ఈ ఏలో ఉండే వాల్యూని మనం ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ @a, లేదంటే సెలెక్ట్ @a అని కూడా వాడచ్చు. చూడండి 100 అనే వాల్యూ మనకి ప్రింట్ కావడం జరిగింది. ఇట్లా ఇవి టెంపరవరీ వేరియబుల్స్, మెమొరీ వేరియబుల్స్ అని కూడా అంటాం. ర్యామ్లో ఇవి టెంపరవరీగా స్టోర్ అయి ఉంటాయి. మామూలుగా మనకి ఈ టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్లో ఉండే ఫీల్డ్స్ పర్మనెంట్గా హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతాయి వాటి యొక్క వాల్యూస్. బట్ ఈ వేరియబుల్స్ మాత్రం ప్రోగ్రామింగ్లో మనం యూజ్ చేస్తాం. వీటి గురించి డీటెయిల్గా మనం టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో లాస్ట్లో మనం ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎట్లా ఎవ్రీథింగ్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోవడం జరిగింది. సపోజ్ ఇంకొక వేరియబుల్ కూడా కావాలి, @b, ఇది కూడా ఇంటిజర్ వేరియబుల్లే అనుకుంటాం. అండ్ కామా @c, ఇది కూడా ఇంటిజర్ వేరియబుల్లే అనుకుందాం. సో మరి సెట్ @b = something 50 అని ఇస్తాను.
మరి ఈ రెండింటి యొక్క వాల్యూస్ మనం సెట్ @c ఈక్వల్ టు @a ప్లస్ $b ఇట్లా మనం సెట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా c యొక్క వాల్యూని ప్రింట్ చేస్తాం. చూడండి, c యొక్క వాల్యూ 150 మీకు ప్రింట్ కావడం జరిగింది. సో ఏలోకి 100, బిలోకి 50 రెండు కలిపి సిలో స్టోర్ చేసాం. సి యొక్క వాల్యూ ఇది. మరి ఇక్కడ స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. వీటిల్ని ఇవి ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు ఇట్లాంటివి ఉన్నాయి. సో వీటిని ఎట్లా యూజ్ చేయాలంటే, సపోజ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం కదా, ఇదే మనం సెట్ @c @c లైక్ ఏ ప్లస్ బి అన్నాం. నేనేం చేస్తానంటే ఈ సిలో ఇప్పుడు 50 ఉంది. సికి నేను ఇంకొక 100 కలపాలి అనుకుంటాను. @c ఈక్వల్ టు @c ప్లస్ 100 అంటాం. అంటే దాని అర్థం ఏంటి? c ఈక్వల్ టు c ప్లస్ 100 అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు 250 ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ సిలో 150 యాడ్ చేసాం, ప్లస్ దానికి 100 కలిపాం. ఇలా కాకుండా దీన్నే మనం స్పెషల్గా @c ప్లస్ ఈక్వల్ టు 100 ఇలా కూడా ఇవ్వచ్చు, లేదంటే 200 ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా ఒకటే. ప్లస్ ఈక్వల్ టు అంటే దాని అర్థం ఏంటంటే @c ఈక్వల్ టు @c ప్లస్ 100 అని అర్థం. ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుందండి? ఆల్రెడీ ఇక్కడ 150, ఇక్కడేమో 100 యాడ్ చేసాం, 250 అయింది. ప్లస్ ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం? ఇంకొక 200 కలుపుతున్నాం. మొత్తానికి 450 మీకు రిజల్ట్ వచ్చింది. మరి @c మైనస్ ఈక్వల్ టు 100 అంటాం. అంటే దాని అర్థం ఏంటి? c ఈక్వల్ టు c మైనస్ 100 అని అర్థం. ఇప్పుడు ఎంత వస్తుంది? 100 తీసేసాం కాబట్టి 350 వచ్చింది. ఇట్లా మీకు ఈ స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ @c ఇంటూ ఈక్వల్ టు 2 అన్నాం. అంటే ఎంత వస్తుంది? 700 వస్తుంది. ఎందుకు? c ఈక్వల్ టు c ఇంటూ 2 అని అర్థం. అలా ఇచ్చినా ఇలా ఇచ్చినా ఒకటే. ఇదే విధంగా బై కానీ మాడ్యులస్ కానీ, సపోజ్ సెట్ c బై ఈక్వల్ టు సంథింగ్ 2 అన్నాం. మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ 350 వచ్చింది, డివిజన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మాడ్యులస్ చేద్దాం. c ఈక్వల్ టు c mod ఈక్వల్ టు సంథింగ్ లైక్ 50 అని ఇస్తాను. ఏమొచ్చింది? 50 తోటి 350 అన్నిసార్లు పోయింది కాబట్టి 0 వచ్చింది. సో ఇట్లా స్పెషల్గా మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎలా అసైన్ చేయకుండా ఎలా కూడా చేయొచ్చు అనే దానికి ఇక్కడ మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూడవచ్చు. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ మీకు తెలిసిందే. ఆల్రెడీ చాలా వేర్ కండిషన్స్లో వీటిలంతా వాడున్నారు. అది ఎలా అంటే, లైక్ సెలెక్ట్, సపోజ్ I want to get the data of employees who are clerks and who are earning more than 1000. So select star from emp where job equal to clerk and salary greater than or equal to 1000. చూడండి, వీళ్ళిద్దరికీ 1000 కంటే ఎక్కువ ఉంది, ప్లస్ వీళ్ళు క్లర్క్లు. ఇట్లా ఇక్కడ లాజికల్ ఆపరేటర్ కూడా వాడాం, అండ్ అని చెప్పేసి, అండ్ ఆర్ నాట్ ఇట్లా. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది కంపారిజన్ ఆపరేటరు, ఇది కంపారిజన్. ఈక్వల్ టు అనేది కంపారిజన్కి వాడతాం, ప్లస్ అసైన్మెంట్కి కూడా వాడతాం దీన్ని. మరి ఇప్పుడు ఇక్కడ ఆర్ అని ప్లేస్ చేసాం అనుకోండి.
జాబ్ ఈక్వల్ టు క్లర్క్ కానీ లేదంటే శాలరీ గ్రేటర్ అందరూ వచ్చేసారు. ఎలా ఇది? అందరికీ 1000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, రావాలి. సరే వీడి పరిస్థితి ఏంటి? వీడు కూడా వచ్చాడు 950, వీడు కూడా వచ్చాడు. వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు? మనం ఆర్ పెట్టాం. అంటే 1000 శాలరీ కంటే 1000 శాలరీ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదంటే జాబ్ క్లర్క్ అయి ఉన్నా పర్లేదు. సో వీడు ఈ కండిషన్లో రాంగ్ అయినా కానీ వీడి జాబ్ ఏంటి? క్లర్క్ కాబట్టి వచ్చేసాడు. సపోజ్ ఇఫ్ ఐ సెట్ టు 2000, ఇప్పుడు చూడండి కొంతమంది వచ్చారు. జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంటే క్లర్క్లు అందరూ వచ్చేస్తారు, వాళ్ళ శాలరీ ఎంతైనా ఉండొచ్చు, ఆర్ అని పెట్టాం కాబట్టి either దిస్ కండిషన్ ఆర్ దిస్ కండిషన్ ఇట్లా. అండ్ ఆర్ నాట్ అని పెట్టాం. ఇప్పుడు చూడండి, క్లర్క్ అయి ఉండాలి, క్లర్క్లు అందరూ వచ్చారు, లేకపోతే వాళ్ళ శాలరీ ఇదే ఉండకూడదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అయ్యి ఉండకూడదు, నాట్, రివర్స్ మీనింగ్. సో చూడండి వీళ్ళందరికీ 2000 కంటే తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు వచ్చారు, వీళ్ళు సేల్స్ మ్యాన్స్, క్లర్క్లు కాదు, కానీ వీళ్ళ శాలరీ ఈ కండిషన్ని ఫాలో అవుతుంది, ఆర్ నాట్ అని ఇచ్చున్నాం. ఇట్లా మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని 2 రకాలుగాను యూజ్ చేయొచ్చు అని ఇంతకు ముందరే చెప్పుకున్నాం. ఎలా ఇచ్చినా ఒకటే. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్, నాట్ ఈక్వల్ టు క్లర్క్ ఇలా కూడా ఇవ్వచ్చు. లేదంటే నాట్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఎలా ఇచ్చినా ఒకటే. అంటే నాట్ అనేది ఈ లాజికల్ ఆపరేటరు, దీనికి ఎట్లా ఇచ్చినా ఒకటే, లేదంటే వేరే లాజికల్ ఆపరేటర్ ముందర నాట్ పెట్టినా ఒకటే. వేరే కండిషన్ ముందర నాట్ పెడితే రివర్స్ మీనింగ్ వచ్చింది, ఇలాగనమాట. నెక్స్ట్ ఇక్కడ బిట్వీన్ అనే ఆపరేటర్ ఉంది. ఈ బిట్వీన్ అనే ఆపరేటర్ 2 రేంజెస్ని మనకి షో చేస్తుందండి. వేర్ సాలరీ బిట్వీన్ 1000 and 2000 ఈ సాలరీ రేంజ్లో ఉన్న వాళ్ళే రావాలి. ఎస్, సీ ద రిజల్ట్. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? ఈ రేంజ్లో వద్దు, వేరే రేంజ్లో రావాలి. ఈ రేంజ్ కాకుండా మిగతా వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాం? ముందర నాట్ పెడితే సరిపోయింది, నాట్ బిట్వీన్. ఇప్పుడు చూడండి 1000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు వచ్చారు వీళ్ళు, అండ్ 2000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చారు. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రం రాలేదు. దీన్నే మనం 1000 and 2000 దీన్ని బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా మామూలుగా ఎలా యూజ్ చేస్తామంటే, వేర్ సాలరీ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ సాలరీ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 2000, ఇది వీళ్ళనమాట. గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 1000 చూడండి, అండ్ 2000కి 1000కి మధ్యలో ఉన్న శాలరీస్ ఇవి. మళ్ళీ దీనికి రివర్స్ మీనింగ్ అంటే, వేర్ నాట్ రివర్స్, నాట్ శాలరీ గ్రేటర్ దెన్ 1000 అండ్ శాలరీ లెస్ దెన్ 2000 ఇట్లా ఇచ్చాం. సో ఇది రివర్స్ మీనింగ్ వచ్చేసింది. కాబట్టి 800, 950 ఉన్నవాళ్ళే వచ్చారు. ఇదే నేను నాట్ అని ఇక్కడ కూడా పెడతాను, ఏమి రాలేదు. సో ఇది కాదు, ఇది కాదు, ఈ రేంజ్లో ఉన్నది కాదు అని చెప్పేసి వచ్చేసింది. కాబట్టి రివర్స్ మీనింగ్ వచ్చింది. కాబట్టి ఏ డేటా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కాలేదు. ఇట్లా మనం ఈ బిట్వీన్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు, బిట్వీన్ ఆపరేటర్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ అనే ఆపరేటర్ ఉంది. ఇది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మనకి కంపేర్ చేసేదానికి
ఉపయోగపడుతుందండి. వేర్ జాబ్ ఇన్ అని చెప్పి బ్రాకెట్లో మనం జాబ్స్ ఏవైతే కావాలో ఆ లిస్ట్ మొత్తం ఇస్తాం. క్లర్క్ కామా మేనేజర్ కామా సేల్స్ మ్యాన్ వీళ్ళే కావాలి. బట్ ఇక్కడ మీరు గమనించాలి, నేను ఇక్కడ యాక్చువల్గా ఈ క్లర్క్లు సేల్స్ మెన్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, బట్ నేను స్మాల్ లెటర్స్లో ఇచ్చాను. అయినా కానీ ఇక్కడ తీసుకుంది చూడండి, క్లర్క్లు సేల్స్ మెన్స్ మేనేజర్లు మాత్రమే వచ్చారు. బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే ఇది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేట్మెంట్ని మీరు ఆరాకిల్లో ఇస్తే రాంగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ కేస్ సెన్సిటివ్నెస్ బై డిఫాల్ట్ ఉంటుంది. కంపల్సరీగా మీరు డేటా ఎట్లా ఉందో అట్లానే ఇవ్వాలి. ఈ స్టేట్మెంట్స్ ఎలా అయినా రాసుకోవచ్చు, స్టేట్మెంటు మీ ఇష్టం. డేటా మాత్రం కంపల్సరీగా కేస్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో, ఇక్కడ ఎట్లా డేటా అయితే క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాప్స్లో, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్లో ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఏదన్నా ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి ఆరాకిల్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుందాం. అంటే డేటాబేస్ షేరింగ్ అనేది చేసుకోవచ్చు అట్లా. మరి అలా చేసినప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్గా వర్క్ అవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వర్క్ కాదు. స్టేట్మెంట్ అంతా ఇక్కడ రాసిన ఆరాకిల్లో రాసిన ఇదే స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఇన్ ఎలా అయితే ఉందో అక్కడ కూడా ఇన్ ఉంటుంది, ఇక్కడ బిట్వీన్ ఉంటుంది, అక్కడ కూడా బిట్వీన్ ఉంటుంది. బట్ ఈ డేటాకు వచ్చేసరికి మీరు అక్కడ ఇది రాంగ్ ఎగ్జిక్యూషన్ని, మీకు రాంగ్ రిజల్ట్ని చూపించడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్నే ఇప్పుడు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రావాలి. అప్పుడు ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు, వీళ్ళు కాకుండా ముందర నాట్ పెడితే సరిపోతుంది. నాట్ ఇన్ క్లర్క్ మేనేజర్లు సేల్స్ మెన్ కాకుండా అనలిస్టు ప్రెసిడెంట్స్ వీళ్ళే రావడం జరిగింది. మరి ఇదే మీరు ఇన్ అనే దాన్ని లేకుండా ఇట్లా రాయాలి అనుకోండి. మామూలుగా రాయాలి అంటే వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ ఆర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్, ఇట్లా రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా మళ్ళీ జాబ్ ఈక్వల్ టు అని లేకుండా సింప్లిఫై చేసేదానికి ఇన్ ఆపరేటర్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇన్ ఆపరేటర్లో అవి ఉంటే వస్తాయి, అక్కడ కంపేర్ చేసుకుంటుంది. ప్లస్ లేవు అనుకుంటే అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ని కూడా రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. అంటే లేవు అంటే ఫాల్స్, ఉన్నాయంటే ట్రూ, ఉంటే ఏంటి, ఇట్లా చెక్ చేసుకుంటూ పోతుంది. అండ్ ఎనీ అన్నాం, ఎనీ అనేది ఎనీ ఆఫ్ ద లిస్ట్ అని అర్థం. ఎనీ అనేది జనరల్గా ఇట్లా వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఎనీ ఇట్లా ఇస్తాం. అంటే ఎనీ ఆపరేటర్ ఇండివిజువల్గా ఇన్లాగా ఇండివిజువల్గా వర్క్ కాదు, దీనికి తోడు వేరే కంపారిజన్ ఆపరేటర్ మనకి కావాలి. ఓకే, ఎనీ ఆఫ్ 2000, 3000 అంటే దేనికో ఒకదానికి ఆ లిస్ట్లో ఉన్న వాటిలో దేనికో ఒకదానికి ఎక్కువ అయితే చాలు అని అర్థం. సో ఇప్పుడు సింటాక్స్ నియర్ అని వచ్చింది. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఇట్లా డైరెక్ట్గా వాల్యూస్ ఇన్లో ఇచ్చినట్టు ఇవ్వకుండా ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయడం జరుగుతుంది. అంటే వీ డోంట్ నో సాలరీ గ్రేటర్ దెన్ ఎనీ ఆఫ్ అనలిస్ట్స్, అనలిస్టులందరికంటే ఎక్కువ ఉండాలి అనేది మన ఇది అనుకుందాం. లేదంటే మేనేజర్లకంతా కూడా ఎక్కువ ఉండాలి. సెలెక్ట్, మనకి తెలియదు మేనేజర్లు ఎంతమంది ఉన్నారు, సరే వాళ్ళ శాలరీస్ ఏంటో మనకు తెలియదు. సో సెలెక్ట్ సాలరీస్ ఫ్రమ్ ఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మేనేజర్లు అందరి శాలరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ లిస్టు ఇవ్వడం జరుగుతుంది ఎనీకి. మరి
ఇదేం చేస్తుంది, ఈ శాలరీస్లో ఏ ఒక్క శాలరీ కన్నా ఎక్కువ ఎవరికైతే ఉందో, ఏ ఒక్కటికి ఎక్కువ ఉంటే చాలు. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ మీకు, లైక్ నేను ఇప్పుడు డేటాని చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది డేటా వచ్చింది. మరి ఈ డేటాలో మీకు మేనేజర్ వీడి శాలరీ 7925 2975 అండ్ 2850 2450 ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కడికంటే శాలరీ ఎక్కువ ఉన్నా కానీ సరిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు మేనేజరే వీడు ముగ్గురు మేనేజర్లు ఉన్నారు. సో వీడికంటే వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారు. ప్లస్ ఇంకా ఎవరున్నారు, అనలిస్టులు, వీడొకడు ప్లస్ వీడొకడు, వీళ్ళందరి డేటా వస్తుంది. ఏ ఒక్కడికంటే ఎక్కువ ఉన్నా కానీ సరిపోయింది. ఇది చూడండి, మేనేజర్లు కూడా ఇద్దరు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఒక మేనేజర్ కంటే వీళ్ళిద్దరూ ఎక్కువ ఉన్నారు అని అర్థం. ఆల్ అంటే అలా ఉండదు, అన్నీ అంటే కంపల్సరీగా వేర్ శాలరీ గ్రేటర్ దెన్ దిస్ మేనేజర్ అండ్ దిస్ మేనేజర్ అండ్ దిస్ మేనేజర్. ఇంతకు ముందర ఎనీ అంటే ఆర్ దిస్ మేనేజర్ ఆర్ ఏ ఒక్కదానికంటే ఎక్కువ, అక్కడేమో ఆర్ అప్లై అవుతుంది ఇంటర్నల్గా, ఇక్కడేమో అండ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, మేనేజర్లు కూడా ఎవరు రాలేదు. ఎందుకు, అందరి మేనేజర్ల యొక్క శాలరీని తీసుకునేది అందరికంటే ఎక్కువ ఉండాలి అనేది ఆల్ అనేది మనకి చెప్తుంది. ఇట్లా మనకి ఆల్, ఎనీ, సమ్ కూడా మీకు ఎనీ ఈజ్ ఈక్వల్ టు సమ్ అన్నా ఆల్ అన్నా ఎనీ అన్నా ఒకటే అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిస్ట్స్ అనే ఒక ఆపరేటర్. ఎగ్జిస్ట్ ఏ సిచ్యువేషన్లో వాడతామంటే, ఐ వాంట్ టు సెలెక్ట్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆల్ ఎంప్లాయీస్. ఇఫ్ అక్కడ ఇఫ్ ఎగ్జిస్ట్ లైక్ సాలరీ గ్రేటర్ దెన్ 10,000 అనుకుందాం. అంటే సాలరీ ఎగ్జిస్ట్స్ where exist select సంథింగ్. ఇది రిజల్ట్ తీసుకురాదు, ట్రూ ఆ ఫాల్సా చెప్తుందంటే, అందుకనే దీన్ని లాజికల్ ఆపరేటర్లుగా పెట్టాం. ఫ్రమ్ ఎంపీ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 10,000, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఏమొస్తుంది, ఏమీ రాదు. ఎందుకు రాలేదు, యాక్చువల్గా రిజల్ట్ రావాల్సింది ఇది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేది మనకి రిజల్ట్ రావాలి. అంటే మొత్తం డేటాని తీసుకురావాలి. ఎప్పుడు తీసుకురావాలి ఈ డేటాని మనకి, ఒకవేళ అక్కడ ఎవరికైనా శాలరీస్ 10,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఈ మొత్తం డేటాని చూపించాలి. ఇది ట్రూ అయితే ఇది వస్తుంది, ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటే ఇది వస్తుంది, ఇది ఎగ్జిస్ట్ కాకపోతే ఇది రాదు. ఇప్పుడు నాట్ ఎగ్జిస్ట్ అంటాం, రివర్సు. అక్కడ ఎవరికి 10,000 కానీ అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు అందరి డేటా ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ గివ్స్ దిస్ రిజల్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ it won't give any result. వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే లైక్ 1000 అని పెడతారు, ఇప్పుడు ఏమీ రాదు. ఎందుకంటే 1000 కంటే ఎక్కువ చాలామంది ఉన్నారు. నాట్ ఎగ్జిస్ట్ అయి ఉండకూడదు, 1000 కంటే ఎక్కువ శాలరీ ఉండకూడదు అని కండిషన్ పెట్టాం. అదే ఇప్పుడు ఎగ్జిస్ట్, వేర్ ఎగ్జిస్ట్ శాలరీ ఇట్లా. లేదంటే ఇంకొక ఇది అడిగాడు, నాకు మొత్తం అందరి డీటెయిల్స్ పట్టుకురండి. ఎప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ కింగ్, ఇఫ్ ఈ నేమ్ లైక్ కింగ్, వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్,
కింగ్ అనేవాడు ఉంటే అందరి డీటెయిల్స్ పట్టుకురండి అని. కింగ్ అనేవాడు ఉన్నాడు ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఇది అందరి డీటెయిల్స్ తీసుకొచ్చింది. ఇది కాదు ఇంపార్టెంట్, ఇటు స్టార్ ఇచ్చామా ఏమి ఇచ్చామా అనేది కాదు, ఎందుకంటే ఇది మెయిన్. ఇది ఉందా, ఉంటే ఇది వచ్చింది, ఇది లేకపోతే ఇది రాదు, అదనమాట ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఈజ్ నల్, నల్ ఉందా అనేది చెక్ చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ కమిషన్, ఇక్కడ చూడండి కమిషన్ నల్, ఇక్కడ నల్, ఇక్కడ నల్ నల్ అని ఉంది. ప్లస్ ఇక్కడ ప్రెసిడెంట్కి ఎవడు మేనేజర్ లేడు, వాడే టాప్. సో ఈ వీటిల్ని బేస్ చేసుకొని మనం వేర్ కమిషన్ ఈజ్ నల్ అంటాం. కమిషన్ ఎవరికైతే నల్గా ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అదే వేర్ ఎంజిఆర్ ఈజ్ నల్ అంటాను, ఒక్కడే వస్తాడు. మేనేజర్ నల్గా ఎవరికి ఉంది, ప్రెసిడెంట్కి ఒక్కడికే ఉంది, వాడొక్కడే రావడం జరిగింది. అదే వీడి మేనేజర్ కాకుండా ఈజ్ నాట్ నల్ అని ఇట్లా పెడతాం, ఈజ్ నాట్ నల్. మేనేజర్ ప్రెసిడెంట్ కాకుండా మిగతా 13 మంది వచ్చారు ఇట్లా, అంతే కదండి. నాట్ ఈజ్ నల్ అనకూడదు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, ఈజ్ మధ్యలో నాట్ నల్ అని పెట్టాలి. ఇట్లా నల్. అదే సపోజ్ వేర్ కమిషన్ ఉన్నవాళ్లే రావాలి అనుకుందాం, వేర్ కమిషన్ ఈజ్ నాట్ నల్. అఫ్కోర్స్ 0 అనేది కూడా ఒక వాల్యూని, నల్ అని లేదు, కాబట్టి వీడు 0 కమిషన్ అయినా కానీ వీడు కూడా రావడం జరిగింది. ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ ఆపరేటర్ ఉంది. ఈ లైక్ ఆపరేటర్ దగ్గర మనకి లైక్ ఆపరేటర్ uses wild card characters. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటే పర్సంటేజ్, percentage to replace all అని అర్థం. అట్లనే ఇక్కడ కామా ఇంకొక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటే అండర్ స్కోర్ టు రీప్లేస్ సింగిల్ క్యారెక్టర్. ఇక్కడేమో టు రీప్లేస్ ఆల్ క్యారెక్టర్స్, ఇక్కడ అండర్ స్కోర్ ఏమో టు రీప్లేస్ సింగిల్ క్యారెక్టర్. ఇట్లా అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్ప్రెషన్లో లేదంటే ఎక్స్ప్రెషన్ అంటే లైక్ అక్కడ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ ఇవ్వకుండా మనం ఎక్స్ప్రెషన్లో ఈ పర్సంటేజ్ని అండర్ స్కోర్ని ప్లేస్ చేస్తాం. ఆ క్యారెక్టర్లు ఏవో తెలియనప్పుడు మనకి. సపోజ్ నేను ఏ తోటి స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ నేమ్స్ అన్నీ కావాలి అనుకున్నాను. ఏ తోటి స్టార్ట్ అయి ఉండాలి. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద నేమ్స్ విత్ ఏ. సో అలాంటప్పుడు ఎలా ఇస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ నేమ్స్ ఏ తోటి స్టార్ట్ అయి ఉండాలన్నా వేర్ ఈ నేమ్ లైక్ అని ఇప్పుడు మనం ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది.
లైక్ దేనితోటి స్టార్ట్ అయి ఉండాలన్నాం, ఏ తోటి. ఏ తర్వాత నాకేమో తెలియదు, ఏ క్యారెక్టర్లు అనేది తెలియదు. సో ఇప్పుడు పర్సంటేజ్ ఇస్తాం. పర్సంటేజ్ ఈజ్ టు రీప్లేస్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఆఫ్టర్ ఏ. చూడండి, ఏ తోటి స్టార్ట్ అయి ఉన్నాయా ఈ నేమ్స్, ఏ అండ్ ఇక్కడ అలెన్, ఇక్కడ యాడమ్స్. ఏ తోటి మాత్రం స్టార్ట్ అయినాయి. ఏ తర్వాత ఏ లెటర్స్ ఉన్నా ఓకే, పర్వాలేదు. ఇలా పర్సంటేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలా కాకుండా సెకండ్ క్యారెక్టర్ ఏ తోటి స్టార్ట్ అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ యూ డోంట్ నో, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ యూ డోంట్ నో. సింగిల్ క్యారెక్టర్ మీకు తెలియనప్పుడు ఏం వాడతాము, అండర్ స్కోర్ వాడతాం. ఈ షిఫ్ట్ పట్టుకొని ఆ డాష్ని లేదా మైనస్ని ఇస్తే అండర్ స్కోర్ వచ్చింది. అండర్ స్కోర్ ఏ పర్సంటేజ్ అన్నాం. అండర్ స్కోర్ ఏ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ యూ డోంట్ నో, సెకండ్ క్యారెక్టర్ యూ నో, దట్ ఈజ్ ఏ. థర్డ్ క్యారెక్టర్ నుంచి మీకు ఏంటో తెలియదు కాబట్టి పర్సంటేజ్ పెట్టేసాం. చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, WMJ ఇట్లా ఉన్నాయి. సెకండ్ క్యారెక్టర్ మస్ట్ బి ఏ. ఆ తర్వాత ఏవైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, అందుకని అక్కడ పర్సంటేజ్ ఇచ్చాం. ఇట్లా మనకి సపోజ్ మూడో క్యారెక్టర్ ఏగా కావాలి, 2 అండర్ స్కోర్లు పెట్టాం, 1 2. మూడో క్యారెక్టర్ ఏ కావాలి, ఇలాంటప్పుడు ఇప్పుడు చూడవచ్చు మధ్యలో బ్లేక్, క్లార్క్, యాడమ్స్, ఏ అనేది మధ్యలో రావడం జరుగుతుంది. పర్సంటేజ్ ఏ తర్వాత ఏదైనా అయ్యొచ్చు అని అర్థం. ఓకే, ఇలా మనకి ఈ లైక్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది యూజింగ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. ఇవి ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. ఫస్ట్ క్యారెక్టరు ఏ నుంచి ఎఫ్ దాకా ఏదైనా ఉండొచ్చు. రెండో క్యారెక్టర్ ఐ డోంట్ నో. మూడో క్యారెక్టర్ కంపల్సరీగా ఏమై ఉండాలి, ఏ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ అది ఏబిసి ఏదైనా ఉండొచ్చు, ఎక్కడ దాకా, ఎఫ్ దాకా. సపోజ్ ఓన్లీ ఏబి ఈ రెండే అనుకుందాం. చూడండి, ఒకటి రాడు, సి రాలేదు, క్లార్క్ రాలేదు, ఏ బి రెండే వచ్చు. ఏ నుంచి జెడ్ దాకా అంటే ఏదైనా రావచ్చు అని అర్థం. ఇట్లా మనం క్రైటీరియాలను కూడా మెన్షన్ చేయొచ్చు. సపోజ్ నంబర్లు అనుకోండి, మీరు 0 to 9 ఇట్లా ఇస్తారు. ఇప్పుడు 0 to 9 ఎవరు లేరు, పేర్లలో 0 to 9 ఏమి లేదు కాబట్టి అవి రావు. ఇట్లా నంబర్లని క్యారెక్టర్ని ఇట్లా బ్రాకెట్లో, స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అనేది కూడా మనం మెన్షన్ చేసి లైక్ ఆపరేటర్లో వాడచ్చు. అండ్ ఆల్సో యూజెస్ విత్ ఇన్ బ్రాకెట్లో ఏ టు జెడ్ or 0 to 9 like range characters. ఇదనమాట మనకి ఈ లైక్ ఆపరేటర్కి ఇట్లా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ అండ్ ఆర్ ఎక్స్ఆర్. ఇక్కడ ఒక నెంబర్ యొక్క బైనరీ ఫామ్ని తీసుకొని దాన్ని అండ్ చేయడం, ఆర్ చేయడం, ఎక్స్ఆర్ చేయడం జరుగుతుంది. సపోజ్ సెలెక్ట్, నేను
6 అండ్ 4 అన్నాను. చూడండి 4 వచ్చింది. ఇది ఎలా అంటే దీని బైనరీ నెంబర్ ఏంటి? మీరు కావాల్సింటే ఈ బైనరీ ఏంటి, ఆక్టల్ ఏంటి ఇవి తెలియనట్లయితే మీరు ఏం చేస్తారంటే లైక్ యూ గో ఫర్ క్యాల్కులేటర్. ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ 0 నుంచి 9 వరకే ఉంటాయి. అదే ఆక్టల్ నెంబర్స్ అనేటివి 0 నుంచి 7 వరకే ఉంటాయి, 8 నెంబర్స్. హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేటివి 0 to 9, ఆ తర్వాత A to F వరకు ఉంటాయి. టోటల్గా 16 నెంబర్స్ ఉంటాయి. అంటే నంబర్లు ప్లస్ A to F కూడా మిక్స్ అయి ఉంటాయి హెక్సాడెసిమల్ అంటే. బైనరీ అంటే 0 and 1 రెండే ఉంటాయి. అందుకనే వీటి బేస్ 2 అని ఉంటుంది. ఆక్టల్ అంటే 8 ఉంటుంది. డెసిమల్ అంటే బేస్ 10 అంటాం. ఇదేమో బేస్ 16. సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము? 6 అన్నాం. 6 మీరు చూసినట్లయితే 6కి బైనరీ ఫామ్ ఇది. మిగతా అన్నిటికి కూడా 6ఏ. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ 12 అని ఇచ్చానండి. సపోజ్ 12 అని ఇచ్చాను. ఇప్పుడు చూడొచ్చు మీకు డిఫరెన్స్. 12 అంటే బైనరీలో 1100 అని అర్థం. అంతేగాని 1100 అని చదవకూడదు. బైనరీలో 1100 4 బిట్లు అని అర్థం. అదే ఆక్టల్లో 14 అయింది. ఇది 14 ఎందుకు అయింది? ఇక్కడ 0 నుంచి 7 వరకే ఉంటాయి, 8 to 9 ఉండవు. 7 తర్వాత మళ్ళీ మారిపోయింది మీకు, కాబట్టి 14 వచ్చాయి. 2 నెంబర్లు ఉండవు కాబట్టి 14 వచ్చాయి. డెసిమల్ నెంబర్ ఇటు మామూలే, 12 అంటే 12. హెక్సాడెసిమల్ ఏముంటుంది? హెక్సాడెసిమల్లో 9 వరకు ఉంటాయి. 9 తర్వాత 10 అంటే ఏంటి? ఏ. 11 అంటే ఏంటి? బి. 12 అంటే ఏంటి? సి. ఇట్లా ఎఫ్ దాకా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బైనరీ ఫామ్లో అంటే మనం ఏం తీసుకున్నాము? 6ని తీసుకున్నాం. 6 and 4 అన్నాం. 6 and 4. అదే 4కి ఇది 0 1 1 0. 6కి 4కి ఏంటి బైనరీ ఫాము? లైక్ మీరు 4 అని ఇవ్వండి. 0 1 0 0 0 1 0 0. ఈ రెండిట్లని యాడ్ చేస్తుంది. 0 0 కలిపితే ఏమవుతుందంటే యాడ్ చేసినప్పుడు 0నే వచ్చింది. 2 ఆఫ్ స్విచ్లు లేదంటే 2 ఫాల్స్. 1 0 అంటే 0నే వచ్చింది. ఒక 0ని ఒక 1ని కలిపితే 1 1 అంటే 1నే వచ్చింది. 1నే వచ్చింది. 0 0 అంటే 0నే వచ్చింది. అల్టిమేట్గా ఏంటిది? దేనికి ఇది? 0 1 0 0 అంటే 4ఏ. 4ఏ రిజల్ట్ వచ్చింది కలిపినా కానీ. అదే మనకి చూపించింది. 6ని అండ్ 4ని కలిపినా కానీ ఇక్కడ మనకి అదే రిజల్ట్ 4 రావడం జరిగింది. ఇదే పైప్ సింబల్ ఇస్తాం. ఆర్ అని అర్థం. ఆర్ అంటే మీకు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే 6 వస్తుంది చూడండి. 6 ఎందుకు వచ్చింది? 0 0 0. ఒక 1 కానీ ఒక 0 కానీ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ 1ఏ అయింది. మళ్ళీ 1 1 ఉన్నాయి, 1ఏ అయింది. అంటే 6 6 అని అర్థం. ఇదే ఎక్స్పోనెంట్ పెడదాం. ఎక్స్ఆర్. ఎక్స్పోనెంట్ పెట్టినప్పుడు మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్ అని చెప్పేసి అంటాం. దీని రిజల్ట్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. 2 వచ్చింది. ఇట్లా మీకు డిఫరెంట్ వేస్లో ఈ యొక్క బైనరీ ఫామ్కి అండ్ ఆర్ నాట్ యూజ్ అవుతాయి. మరి ఇక్కడ మీకు కన్కాటినేషన్ ఆపరేటర్ అని ఉంది. ఈ కన్కాటినేషన్ ఆపరేటర్ ఏంటంటే కన్కాటినేటింగ్ స్ట్రింగ్స్ని కలుపుతుంది. ఇది 2 లేదంటే ఎక్కువ స్ట్రింగ్స్ని ఇది కలిపి తీసుకొని వస్తుంది. అదే సెలెక్ట్ హలో
అని చెప్పేసి నేను ప్లస్ అని ఇచ్చాను. ప్లస్ ఈ నేమ్ ఫ్రమ్ లైక్ ఏమిస్తారు, ఈఎంపీ అని ఇస్తారు. టేబుల్కే కల్పిస్తాను. హలో అనేది టేబుల్లో లేదు. ప్రతి దానికి ముందర చూడండి, హలో స్మిత్, హలో అలెన్, హలో వర్డ్, ఈ రెండు కలిపి తీసుకొస్తుంది కన్కాటినేట్, యాడింగ్ 2 or more strings. ఇంకా కావాలనుకుంటే మీరు జాబ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ప్లస్ జాబ్, హలో స్మిత్ ఈజ్ వర్కింగ్ యాజ్ క్లర్క్. ఇట్లా అన్నిటిని కలిపేదానికి మనం కన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ని వాడడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి చూసినట్లయితే యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్, వీటిని సెట్ ఆపరేటర్స్ అంటాం. 2 or more sets ఆఫ్ డేటాని ఎట్లా కంబైన్ చేసి తీసుకురావాలి అనేదానికి యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ అనేటివి ఉంటాయి. మరి 2 sets ఆఫ్ డేటాని కంబైన్ చేసి తీసుకురావాలంటే ఆ 2 setsలో లేదంటే 2 sets అన్నా, 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ అన్నా, లేదంటే 2 క్వరీస్ అన్నా ఒకటే. ఆ రెండిట్లో ఉండే ఫీల్డ్స్ కామన్గా ఉండాలి, అది మెయిన్ థింగ్. మరి ఇప్పుడు నేను ఒక టేబుల్ నుంచి, ఆల్రెడీ ఉండే టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ని ఇప్పుడు క్రియేట్ చేస్తారండి. సో ఎలా క్రియేట్ చేయొచ్చు? సపోజ్ ఈఎంపీ టేబుల్ ఉంది. ఈఎంపీ టేబుల్ నుంచి ఎలా క్రియేట్ చేయొచ్చు? లాస్ట్ క్లాస్లో చేసాం. సెలెక్ట్ ఇంటూ ఇట్లా మనం క్రియేట్ చేయొచ్చు. సో నేను దీన్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తాను. అన్ని ఫీల్డ్స్ అనే తీసుకోవచ్చు, లేదంటే కొన్ని ఫీల్డ్సే తీసుకోండి, అది మీ ఇష్టం. సో నేను ఫస్ట్ ఎందుకు అదే టేబుల్ నుంచి అంటే 2 or more sets ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ సెట్, రెండో సెట్, రెండిట్లో ఫీల్డ్స్, డేటా టైప్స్ ఈక్వల్గా ఉండాలి. అక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చారో ఇక్కడ అన్ని ఫీల్డ్స్ ఇవ్వాలి. కాబట్టి నేను లైక్ కొన్ని ఫీల్డ్స్ యూజ్ చేసుకొని సెలెక్ట్ ఈఎంపిఎన్ఓ కమా ఈనేమ్ కమా జాబ్ కమా శాలరీ ఇంటూ దేంట్లోకి ఇంటూ ఈఎంపీ2 అనే కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఫ్రమ్ ఈఎంపీ అంతా డేటాని తీసుకురండి. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్లు మాత్రమే తీసుకుంటాను దీంట్లో. సో దట్స్ ఆల్. 4 rows తోటి కొత్త టేబుల్ క్రియేట్ అయింది. ప్లస్ దాంట్లో ఉన్న ఫీల్డ్స్నే తీసుకొని, దాంట్లో ఉన్న డేటానే తీసుకొని ఈ ఈఎంపీ2 అనే టేబుల్ క్రియేట్ అయింది. సో ఈ ఫీల్డ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి, అదే ఫీల్డ్స్, అదే డేటా టైప్స్, అదే రేంజ్ ఉన్నాయి. కాబట్టి వీటికి సెట్ ఆపరేటర్స్ మనం అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ ఫ్రమ్ ఈఎంపీ అంటాను. మధ్యలో యూనియన్ ఆపరేటర్ పెడతాను. యూనియన్ మళ్ళీ ఇదే ఫీల్డ్స్, ఎక్కువ తక్కువ ఫీల్డ్స్ ఇవ్వకూడదు. మళ్ళీ అక్కడ పైన ఎన్ని ఇచ్చామో అన్నే ఫీల్డ్స్ కింద ఇవ్వాలి, అదే డేటా టైప్స్ ఉండాలి. అప్పుడే ఈ 2 sets ఆఫ్ డేటా రావడం జరుగుతుంది. ఈఎంపీ2 ఇక్కడ ఇప్పుడు సెమీకోలన్ పెట్టాం. చూడండి రిజల్ట్ ఏమొచ్చింది? 14 రికార్డ్స్ వచ్చేసాయి. ఈ 14 రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి. మరి దీంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి కదా అంటే ఓన్లీ అక్కడ ఉండే డేటానే ఇక్కడ కూడా ఉంది, ఎక్స్ట్రాగా ఏమీ లేవు. కాబట్టి అదే సేమ్ డేటానే రిట్రైవ్ చేస్తుంది. ఒకవేళ మీరు దీంట్లో ఈఎంపీ2లో లైక్ నేను ఇప్పుడు కావాలనే ఇప్పుడు డేటాని ఎడిట్ చేస్తాను. దీంట్లో ఏం చేస్తానంటే
లైక్ నేను ఇంకొక రికార్డు ఇస్తాను 200 నాని క్లర్క్ 1000 ఇట్లా ఇచ్చాను. ఇది కొత్త రికార్డు నాకు. మరి ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇంతకు ముందర 14 రికార్డ్స్ వచ్చాయి. ఇది ఎటు కొత్తగా ఇన్సర్ట్ చేసిన డేటా పైన లేదు. ఇంతకు ముందర డేటా అయితే పైన ఉంది, అదే సేమ్ డేటా కింద ఉంది కాబట్టి ఆ డూప్లికేట్ రికార్డ్స్ మళ్ళీ రావు. యునీక్ డేటానే వస్తుంది వితౌట్ డూప్లికేషన్. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రాగా మనకేమొచ్చి ఉంటుంది, ఇది కూడా వచ్చింది. అంటే 15 రికార్డ్స్ వచ్చాయి. ఎందుకు? యూనియన్ చేశాం కాబట్టి ఆల్రెడీ దీంట్లో ఉండే డేటా ప్లస్ ఎక్స్ట్రాగా దీంట్లో ఉన్న డేటా ఇది, ఈ రికార్డు ఇది కలిపి రావడం జరిగింది. యూనియన్ ఆల్ అన్నాం అనుకోండి, విత్ డూప్లికేట్స్తో సహా వస్తాయి. ఈ డేటా ఆల్రెడీ ఇక్కడ ఉంది, అంటే దీంట్లో ఉండే డేటా ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈవెన్ దో ఫస్ట్ ఈ డేటా వచ్చి, ఇప్పుడు చూడండి ఎన్ని రోస్ వచ్చాయి, 19 రోస్ వచ్చాయి. ఈ క్లర్క్లు అందరూ పైన ఉన్నారు, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అదనమాట యూనియన్ ఆల్ విత్ డూప్లికేట్స్ విత్ ఆల్ రికార్డ్స్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెలెక్ట్ సెకండ్ స్టేట్మెంట్. ఇట్లా ఉంటుంది. ఇదే ఇంటర్సెక్ట్ అనేది అప్లై చేశారనుకుంది. రెండిట్లో కామన్గా ఏమున్నాయి? కామన్గా ఉండే డేటా రెండిట్లో కామన్గా ఉండేది క్లర్క్లే. ఆ డేటా మాత్రమే వచ్చింది. అయితే ఎక్సెప్ట్ అన్నారనుకోండి, ఎక్సెప్ట్ మీన్స్ అది కామన్గా ఉండే డేటా తీసేసి మిగతావి అని అర్థం. ఎక్సెప్ట్ చూడండి, క్లర్కులు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇదే నేను మళ్ళీ ఏమండి రెండేనా వాడేది, మళ్ళీ ఇంకేదైనా కలపవచ్చు అంటే ఎస్ వీ కెన్ కలపవచ్చు. చూడండి, ఎక్సెప్ట్ ఈ డేటా వచ్చింది, మళ్ళీ దీనికి నేను ఆ క్లర్క్లు కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా ఉన్నాడు కదా, మనం ఇన్సర్ట్ చేసిన డేటా, యూనియన్ సెలెక్ట్ where ఎక్సెప్ట్ వాడు కాకుండా ఇవి కాకుండా మైనస్. ఓకే, వీడు వచ్చాడు. నాకు ఇప్పుడు లైక్ యూనియన్ ఏం కావాలి, వీడు కావాలి, వాడు ఎక్స్ట్రాగా ఉన్నవాడు. వాడి పేరు ఏమి ఇచ్చాము, నాని అని ఇచ్చాము. వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు నాని. సరే, EMP2 కదా, EMP2 EMP2 చూడండి, ఫస్ట్ ఇది, తర్వాత ఇది, ఇంకా మీరు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నానిని తీసేయాలి, సెలెక్ట్ మళ్ళీ స్టేట్మెంట్ మైనస్ అంటే ఎక్సెప్ట్ మళ్ళీ నాని పోతాడు. ఇట్లా మన కాంబినేషన్ తోటి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు అడగచ్చు, ఏమండి సేమ్ టేబుల్లో ఉండే డేటాని ఇది చేస్తుంది, మరి నాకు అలా కాదు, ఎంప్లాయీస్ డేటా ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ డేటా, ఇట్లా రకరకాల టేబుల్స్లో నుంచి, ఎంప్లాయీ టేబులే కాకుండా మిగతా టేబుల్స్లో నుంచి ఎట్లా డేటాని తీసుకురావాలి, అన్నిటిని కంబైన్ చేసి ఎలా తీసుకురావాలంటే, అలాంటప్పుడు ఈ ఈ సెట్ ఆపరేటర్స్ అనేటివి పనికిరావు. దానికే మనకి నెక్స్ట్ వస్తాయి, అప్పుడు జాయిన్స్ అనేటివి వస్తాయి. జాయినింగ్ 2 or more టేబుల్స్ డేటా విత్ ఏ కండిషన్. జాయిన్స్లో
అప్పుడు ఫీల్డ్స్ వేరేగా ఉన్నా పర్లేదు, ఆ సేమ్ ఫీల్డ్స్ ఉండాల్సిన అవసరం లేదు. టేబుల్స్ వేరే అయినా పర్లేదు. ఎట్లయినా సరే మనకు కావాల్సిన కండిషన్ మీద పట్టుకొని ఒక కామన్ ఫీల్డ్ ఒక్కటి ఉంటే చాలు 2 టేబుల్స్ మధ్యలో. దాన్ని కంపేర్ చేసుకుంటూ మనం వాల్యూస్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది జాయిన్స్లో. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ అనేటివి చూద్దామండి. ఫంక్షన్స్ చాలా వ్యాస్ట్గా ఉంటాయి. అవన్నీ అయిపోతే మనకి మెయిన్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళచ్చు. లైక్ కన్స్ట్రైంట్స్, నేను మీకు చెప్పినట్లు జాయిన్స్, సబ్ క్వరీస్, వ్యూస్, సినానిమ్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే.